అందరికీ నమస్కారం అండి. మనం మన స్కూల్లో హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ విద్యార్థులని మనం ట్రాన్స్ఫర్ చేసాం, అంటే స్టూడెంట్ మ్యాపింగ్ చేసాం అదర్ స్కూల్స్కి. ఇది దాదాపుగా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ స్టూడెంట్ని మనం అదర్ స్కూల్స్కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసామో, ఏ స్కూల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసామో ఆ స్కూల్ వాళ్ళు మళ్ళీ దాన్ని యాక్సెప్టెన్సీ అనేది కొట్టాలండి. సో ఒకవేళ ఆ స్కూల్లో ఆ విద్యార్థి జాయిన్ అవ్వడం అనుకుంటే దాన్ని సెంట్ బ్యాక్ అని కొడితే మనకి మళ్ళీ పాత స్కూల్కి వెళ్ళిపోతాడండి. మళ్ళీ ఆ విద్యార్థి ఏ స్కూల్ అయితే జాయిన్ అవుతాడో అక్కడికి మళ్ళీ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది ఆ ఓల్డ్ స్కూల్ వాళ్ళు. సో అది ఎలాగో వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ లవ్ ల్యాక్స్. ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫోలోకి వెళ్తామండి. స్టూడెంట్ ఇన్ఫోలో మనం మన క్రెడెన్షియల్స్తో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే వెబ్సైట్ని ఓపెన్ చేస్తామో మన క్రెడెన్షియల్స్తో ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉన్న సర్వీసెస్లో వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎప్పటి వరకు స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్స్ ఈ ఆప్షన్ ఇచ్చేసి ఇప్పటి వరకు పంపించారండి. అంటే ఆ స్కూల్లో హైయెస్ట్ క్లాస్లో ఉన్న విద్యార్థుల్ని అదర్ స్కూల్స్కి మ్యాపింగ్ చేశారు. ఇప్పుడు ఈ అదర్ స్కూల్స్ అనేది మ్యాపింగ్ చేసినప్పుడు ఈ అదర్ స్కూల్స్ వాళ్ళు దాన్ని యాక్సెప్టెన్సీ కొట్టాలండి. అంటే ఏ స్కూల్స్కి అయితే వాళ్ళు మ్యాపింగ్ చేశారో ఆ స్కూల్లో యాక్సెప్టెన్సీ కొట్టాలి. ఆ యాక్సెప్టెన్సీ కోసం ఇక్కడ సర్వీసెస్లోనే ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది ఇది ఉంచండి. ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆ విద్యార్థులు అనేది డిస్ప్లే అవుతారండి. ఏ స్కూల్లో అయితే మనకు ట్రాన్స్ఫర్ చేశారో మన స్కూల్కి ఆ స్కూల్ విద్యార్థులంతా వాళ్ళ క్లాసులు మరియు వాళ్ళ స్కూల్ నేము, ఆ స్కూల్ డైస్ కోడ్, ఆ స్టూడెంట్ ఐడి వీటన్నిటితో ఆ విద్యార్థి అనేది డిస్ప్లే అవుతారు. ఈ డిస్ప్లే అయిన తర్వాత ఆ విద్యార్థుల్ని మనం యాక్సెప్టెన్స్ కొట్టాలండి. ఆ యాక్సెప్టెన్స్ కొట్టాలంటే మనకి ఇక్కడ ఈ చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకొని అంటే మనం ఒకటి మొత్తం అన్నీ అయితే ఒకేసారి మీరు టిక్ మార్క్ చేసుకొని యాక్సెప్టెన్స్ కొట్టుకోవచ్చు అండి. ఇక్కడ కింద చూడండి, లాస్ట్లో ఒకటి యాక్సెప్ట్ అని ఉంటుంది, 2 సెంట్ బ్యాక్ అని ఉంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ అనేది మీరు కొడితే మీకు అడుగుతుందండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు యాక్సెప్ట్ అని. ఓకే కొడితే మీకు యాక్సెప్టెన్స్ అనేది అయిపోతుంది. అంటే ఆ విద్యార్థి మీ స్కూల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాడండి. లేదు ఆ విద్యార్థి మన స్కూల్లో చేరట్లేదంటే మీరు ఈ సెంట్ బ్యాక్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ కూడా మిమ్మల్ని అడుగుతుందండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సెంట్ బ్యాక్ అనేది. ఇక్కడ యాక్సెప్ట్ అయితే ఓకే కొట్టాలండి, కాదనుకుంటే క్యాన్సిల్ కొట్టేయండి. మీరు ఈ విద్యార్థి మీ స్కూల్లో జాయిన్ కాకపోతే ఇక్కడ ఓకే అని కొట్టినప్పుడు మళ్ళీ ఆ విద్యార్థి ఆ ఓల్డ్ స్కూల్కి వెళ్ళిపోతాడండి. ఆ ఓల్డ్ స్కూల్ వాళ్ళు ఆ విద్యార్థి ఎక్కడైతే జాయిన్ అవుతాడో మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లవ్ ల్యాక్స్.